సార్ ఇప్పుడు కొంతమంది మందిరాలు నిర్మిస్తున్నప్పుడు మా మందిరానికి ఇంత మీరు కానుకలిస్తే మీరు దీవించబడతారు అని పాంప్లెంట్లు ప్రింట్ చేసి మరి ప్రచారం చేసిన పరిస్థితి. మనమైతే అలా చేయలేదు. అయితే అలాంటి ప్రచారాలు పబ్లిక్ లో చాలా చొచ్చుకొని పోయినాయి. అయితే మీరు కొంతమంది మీ దర్శనము మీ ద్వారా దేవుడు ఇస్తున్న సందేశాన్ని నమ్మి ఇదే సత్యమని తెలుసుకొని సంఘాలనే మీతో క్లబ్ చేస్తున్నప్పుడు కనీసం సేవకులను కూడా మీరు సాక్ష్యం సరిగ్గా చెప్పనిస్తలేరు. అది ఎందుకు దైవజనులు కనీసం సాక్ష్యమన్న విననిస్తలేరు? దాన్ని కూడా చూసి చాలా మంది వచ్చే అవకాశం ఉంది కదా అని చాలా మంది అన్న పరిస్థితి. అంటే వాళ్ళు అడిగితే నేను చెప్పిస్తున్నాను, మేము సాక్ష్యం చెప్పుకుంటామండి అని అంటే వాళ్ళకి టైం ఇస్తున్నాం. కానీ దాన్ని పెద్దగా మనము పబ్లిసిటీ చేయాలని డప్పు కొట్టుకోవాలనే ఉద్దేశం మనకు లేదు. వాళ్ళు ఇష్టపడితే సాక్ష్యం ఇవ్వండి అని చెప్తాం. అయితే మా ఒక రిక్వెస్ట్ సార్, అంటే యథార్థ ఛానల్ వ్యూవర్స్ చాలా మంది అడిగినటువంటి ఏంటంటే, ఎవరైతే మినిస్ట్రీలో కొన్ని వేల మంది ఉన్నారు, తెలియకుండా కనబడకుండా ఉన్నారు, తెలిసి కూడా ఉన్నారు, ఎవరైనా మీరు అభిషేకించేటప్పుడు వాళ్ళతో ఎందు నిమిత్తం వారు క్లబ్ అవుతున్నారో, ఎందు నిమిత్తం కలిసి వస్తున్నారో ఒక మాట సాక్ష్యంగా ఇస్తే పబ్లిక్ కూడా తెలియజేయడానికి. ఎందుకంటే ఒక ప్రాబ్లం ఏంటంటే ఆ సాక్ష్యం కనీసం ఒక గంట సేపు చెప్తారు వాళ్ళు. సమయం సరిపో నాకు ఫలానా సందేహాలు ఉండినాయి, అయ్యగారి గ్రంథాల్లో నాకు ఆ జవాబులు దొరికినాయి. అంతకుముందు నాకు వాళ్ళు ఫోన్లో చెప్పిన విషయాలు ఇప్పుడు మీటింగ్లో అవన్నీ చెప్పాలంటే 3-4 నిమిషాల్లో చెప్పరు, 1 hour మినిమం చెప్తారు. ఓకే ఓకే. అయితే వాళ్ళని మాకు అప్పగించండి సార్, మేము ఇంటర్వ్యూ మీరు చేయండి. 100%. అయితే ఎవరిని మీరు అభిషేకించినా వాళ్ళతోని మాకు సాక్ష్యం కావాలి. ఎందుకంటే రేపు ఈ వెళ్ళిపోయినటువంటి బ్యాచ్ వ్యతిరేకించిన బ్యాచ్ తోని కలిసి ఉండొద్దంటే వాళ్ళకి ఒక సాక్ష్యం ఉండాలి అనే దాని గురించి కూడా. తప్పకుండా అందుకొరకు 100%. మీకు అటు 100 సాక్ష్యాలు దొరుకుతాయి. అవును, 100 సాక్ష్యాలు దొరుకుతాయి. అంటే పబ్లిక్ కి కన్విన్స్ చేయడానికి సోషల్ మీడియాలో కొంతమంది కావాలని నెగిటివ్ మెసేజ్లు పెడితే ఇదే నిజమని నమ్ముతూ భ్రమపడుతున్నారు. అసలు వాస్తవంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అసలు వాస్తవాలు ఉన్నాయి. ఎవరైనా ఇప్పుడు భక్తిలో ఎదగాలంటే కొంచెం ఐక్యూ కూడా ఉండాలి. ఎజ్రా గ్రహింప శక్తి గల తెలివి గల స్త్రీలు పురుషులను ప్రత్యేకించుకొని ధర్మశాస్త్రం వాళ్ళకి వినిపించారు. కొంచెం ఇది బురకాయ కూడా ఉండాలి. రాత్రనగా పగలనక సిద్ధపాటు అనేది లేకుండా పాయింట్లు రాసుకోకుండా రాత్రనక పగలనక ప్రయాణాలు చేస్తూ ప్రిపరేషన్ లేకుండా చెప్పిన ప్రసంగం చెప్పకుండా 1000 ప్రసంగాలు చెప్పి ఇంకా చెప్తూ నిద్రపోయిన కొట్టి లేపితే వాక్యం చెప్పమంటే పవర్ఫుల్ అనాయింటెడ్ మెసేజెస్ ఈనాటికి వస్తున్నాయి. ఆయన శరీర సంబంధి అయితే మరి ఇప్పుడు వీడు అన్నోడు ఆత్మ సంబంధి అయితే వాని ద్వారా ఎన్ని ఆత్మలు రావాలో నోట్లో వాక్యమే లేదు, ఆ నోట్లో వాక్యమే లేదు కదా అని ఆలోచించుకునే తెలివితేటలన్నీ ఉండాలి. అది లేనోడు తిక్కలోడు మనకు అనవసరం, వెళ్ళిపోయారు పోనీ మనకు వాడు తలబరు మనకెందుకు వాడు అనవసరం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.